కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి అన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం ఎదుట నేషనల్ హెరాల్డ్ కేసును ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనపై స్పందించిన కీర్తిరెడ్డి కాంగ్రెస్ చర్యల వల్ల పార్టీ కార్యాలయం అపరిశుభ్రంగా మారిందని విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించిన ఆమె గాంధీ పేరును వాడుకునే నైతిక హక్కు వారికి లేదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరొకరిపై 420 కేసు ఇంకా పెండింగ్లోనే ఉందని గుర్తు చేశారు. కోర్టు ఒకవేళ వీరిని దోషులుగా తేల్చితే కాంగ్రెస్ నాయకత్వం తీర్పును అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. ఇటలీ మూలాలున్న దోపిడీ దొంగలకు తప్పక శిక్ష పడాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి డిమాండ్ చేశారు. వారి మోసాలను దేశంలోని ప్రతి వీధి వరకు ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాకి వచ్చేసి భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు ధర్నాకి దిగింది. ధర్నా యొక్క విషయం ఏంటిదమ్మా, వాళ్ళు ఎందుకు ధర్నా చేసిరు అనే లోతులో కనుక వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే, ఇవాళ న్యాయం జయించింది, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది అనే విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే అమ్మా, మరి మంచిదే, ఊరట లభించింది అని అంటున్నారు కదా. వాళ్ళ వైపు న్యాయం వస్తేనేమో ఇవాళ న్యాయము 4 పాదాల మీద నడుస్తుంది, అంత బాగుంది అని అంటారు. మరి మేము భారతీయ జనతా పార్టీగా ఒకే ఒకటి వాళ్ళని ప్రశ్నించదలుచుకున్నాము. ఇవాళ ఎందుకు దేశ ప్రజల్ని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు? వాళ్ళని ఎందుకు ఇవాళ చీకట్లో ఉంచుతున్నారు? ఇవాళ ధర్నా చేసినప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంటిది, ఏం సంగతి, ఆ కేసు ఎందుకు ఇవాళ సోనియా గాంధీ పైన కానీ, రాహుల్ గాంధీ పైన కానివ్వండి, రాబర్ట్ వాద్రే పైన ఎందుకు ఆ కేసు వేయబడింది అనే విషయాన్ని కూడా ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నేషనల్ హెరాల్డ్ పైన 2 కేసులు ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ పిటిషన్, ఇంకొక అనేది ఎఫ్ఐఆర్ ఇలా రిజిస్టర్, ఇంకొక కేసు ఉంది. ఇవాళ ఆ ప్రైవేట్ పిటిషన్ కేసు పైన అది ఖచ్చితంగా చెయ్యాలి అన్నప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు ఇవాళ ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రాబర్ట్ వాద్రే, వీరు ముగ్గురు కూడా మన భారతదేశంలో బెయిల్ పైనే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళపైన ఇంకా కేసు ఉన్నది, వాళ్ళపైన వాళ్ళు ఇవాళ కూడా ఇంకా బెయిల్ పైన ఇవాళ బయట ఉన్నారు. ఇవాళ బెయిల్ కనుక లేకపోతే వాళ్ళు లోపలికి పోవాల్సినటువంటి అవసరం పడుతుంది. ఇవాళ 420 కేసు, నేషనల్ హెరాల్డ్ పైన 420 కేసు వారిపైన ఇంకా ఉన్నది. కేవలము ఉపశమనం మాత్రమే లభించింది, కానీ దీనిపైన ఈడీ కానీ అన్నీ కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి కోర్టు సుస్పష్టంగా చెప్పింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, రేపు ఈ కేసు పైన ఏదైతే 420 వివాదం ఇంకా నడుస్తూ ఉందో కోర్టులో, ఆ 420 వివాదం గనక అది రుజువైతే 7 ఏళ్ళ జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సోకాల్డ్ గాంధీ కుటుంబం అనడానికి వాళ్ళకు నైతిక హక్కు లేదు. వాళ్ళు ఇటలీ దోపిడీ దొంగలు. ఈ ఇటలీ దోపిడీ దొంగలకు గనక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రే పైన ఈ 420 కేసు గనక రుజువైతే, ఇంకా కోర్టులో ఉంది, దాన్ని ఎక్కడ కూడా తీయలేదు, అది గనక రుజువైతే 7 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. మరి ఈ 7 ఏళ్ళ జైలు శిక్ష పడ్డప్పుడు కూడా వాళ్ళు కోర్టును మెచ్చుకుంటారా? ఇవాళ మెచ్చుకున్నట్టు ఇది భారతీయ జనతా పార్టీ క్లియర్గా వాళ్ళను ప్రశ్నిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు ఏదో బీజేపీ ఆఫీసుల దగ్గర, పార్టీ ఆఫీసుల దగ్గర జిల్లాలో ధర్నా చేసే కార్యక్రమం చేపట్టినారు. మరి వాళ్ళు ఎందుకు ధర్నా చేసినారు అనేది కూడా వాళ్ళకు అర్థం కాకుంటున్నది. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో అదొక ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి ఒక 3,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, అలాగే ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తిని వారి పేరు పైన ఎక్కించుకోవడం జరిగింది. మరి దానిపైన ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే గత 15 సంవత్సరాల క్రితం కేసు వేయడం జరిగింది. అది గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సందర్భంలో ఆ కేసు విషయం ఏదైతే పక్కన పెట్టడం జరిగింది. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చట్టాలు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి.
అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఆ విధంగా ఇప్పుడు కోర్టు నుండి వాళ్లకు నోటీసులు రావడం జరిగింది. అదేదో బీజేపీ అది చేసింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇవన్నీ వారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు.